షాద్నగర్ పోలీస్ స్టేషన్లో దళిత మహిళను చిత్రహింసలకు గురి చేసిన పోలీసుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, వారిని బదిలీలు, సస్పెండ్లతో సరిపెట్టకుండా ఉరితీయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ బిందు, జడ్పీటీసీల వీడ్కోలు కార్యక్రమానికి హాజరై శాలువాలతో సత్కరించి మెమెంటోలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలీసుల హేయమైన చర్యను సభ్య సమాజం ఖండించవలసిన విషయమని, తక్షణమే కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. లాస్ట్ 2060 సార్. ఓకే ఓకే స్టాప్ అవుతా రాలే మేడం. వచ్చిరా మేడం. ఓకే ఏమైంది నాన్న తెస్తున్నారా? సోదరులకు నమస్కారం. దయచేసి అక్కడ ఎవరు మాట్లాడొద్దండి. ఎవరైనా మాట్లాడాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. పార్టీ మీడియా సమావేశంలో పాల్గొంటున్న గౌరవ నిన్న షాద్నగర్లో ఒక దళిత మహిళ సునీత అనే మహిళ మీద పోలీస్ అధికారులు చేసిన దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాల్లో మహిళలకు అవమానించే విధంగా అవమానకరమైన మాటలు మాట్లాడటం, ఒక మహిళ నాయకత్వం వహిస్తున్న పార్టీలో ఉంటూ మహిళల్ని అవమానపరిస్తే ముఖ్యమంత్రే మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రే మళ్ళీ ఇట్లాంటి తప్పుడు మనుషులను ప్రోత్సహిస్తున్నట్టుగా మేము భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం అన్నారు, మార్పు అన్నారు. మార్పు అంటే ఇదా? రోజుకో మానభంగం, రోజుకొక మర్డరు, రోజుకొక దోపిడీ. ఈ విచ్చలవిడితనానికే మీరు మార్పు అంటే ఇదా? మీరు ప్రజలు కోరుకున్న మార్పు ఇది కాదు. రేవంత్ రెడ్డి గారు, మీ మానసిక స్థితిని ముందు మార్చుకోండి. మీరు మేము గతంలో ఫ్రెండ్లీ పోలీస్ అని అంటే అవహేళన చేశారు. కానీ ఈరోజు పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి ప్రజలను గొడ్డును బాదినట్టు బాదుతూ ఉన్నారు. ఒక మహిళను తీసుకొచ్చి ఎవరు అధికారం ఇస్తే వీళ్ళను పోలీసులు అనాలా? పోలీసులు కొంతమంది పోలీసులు మృగాల్లాగా, మానవ రూపంలో ఉన్న మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇట్లాంటి వాళ్లకు బుద్ధి వచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు మీరు పూనుకొని వాళ్ళకు సరైన రీతిలో శిక్షించకుంటే ఈ సమాజంలో ఉండే మహిళలే శిక్షించే రోజు వస్తుంది. ఆ రోజు రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇటు ఇందిరమ్మ రాజ్యం అంటారు, సోనియా గాంధీ గారిని కాళ్ళు మొక్కుతారు, ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తే గెలుస్తారు. కానీ మహిళల మీద మాత్రం ఇలాంటి అమానుషమైన సంఘటనలు జరిగితే మీరు మాట్లాడరు. అంటే మీ అవకాశాల కోసం ఒక మాట, మీ అవకాశం తీసుకోవడానికి ఒక మాట, అవకాశం వచ్చిన తర్వాత మీ పరిపాలన ఇంకో రకంగా పయనిస్తుంది. ఇది మార్చుకోమని చెప్పి మేము హితవు పలుకుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అనంటే దోపిడీకి, మానభంగాలకు, ఇలాంటి దుశ్చర్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. దీన్ని తీవ్రంగా సభ్య సమాజం కూడా ఖండించాలి, ఇలాంటి వాటిని నిరోధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు హోంశాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి లేడు, దళితులకు ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి సోషల్ వెల్ఫేర్ మంత్రి లేడు, గిరిజనులకు ఏదైనా జరిగితే గిరిజన సంక్షేమానికి మంత్రి లేడు, మంత్రి పదవులన్నీ మైనార్టీలకు ఏదైనా జరిగితే మైనార్టీకి మంత్రి లేడు. మంత్రి పదవులన్నీ అన్ని శాఖలు ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకొని ఎవరిని నమ్మకుండా, తను సమీక్షించకుండా, ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా పట్టించుకోకుండా, మరి ఇలాంటి పాలన గతంలో ఎప్పుడు చూడలేదు, ఇంకోసారి చూడబోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే మరి డీజీపీ గారు, ఈ రాష్ట్రానికి ఒక మహిళా సిఎస్ గారు ఉన్నారు, ఏమంటే స్పందించాలి, వాళ్ళ మీద మరి దోషులను కఠినంగా శిక్షించాలి, ఆ కుటుంబానికి సత్వరం పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.